హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇన్స్పెక్టర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి విషయం అని అంటారు రాజ్. సార్, ఆ రోజు వినాయక ప్రతిమలు దొంగిలించబడి అలాగే ఇక అవి చెరువులో కలిపేయాలని చెప్పి కొంతమంది రౌడీలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని పట్టించి పెట్టారు కదా, వాళ్ళు ఈరోజు నిజం చెప్పారు సార్ అని అంటారు ఇన్స్పెక్టర్. ఎవరు? వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనగానే, అయ్యో సార్, ఎవరు అంటారేంటి, మీ ఇంట్లో వాళ్ళే, రాహుల్ ఉన్నాడు. దుగ్గిరాల ఇంట్లో వారే కంప్లైంట్ ఇచ్చి దుగ్గిరాల ఇంట్లో వారే ఆ కంప్లైంట్ వెనుకున్న మోసం వెనుక కూడా ఉన్నారు అంటే మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని ఇంత మార్నింగే పిలిచాము. కావాలంటే వాళ్ళతోనే నిజం రప్పిస్తాను చూడండి అని చెప్పి, ఇంతకీ వినాయక ప్రతిమలు చెరువులో కలపమని మీకు దొంగిలించమని ఎవరు చెప్పారో నైట్ చెప్పారు కదా, ఎవరు అనగానే, సార్ రాహుల్ సారే మాకు చెప్పారు. కానీ ఈరోజు మేము జైల్లో ఉన్నా తను పట్టించుకోవటం లేదు. పాపం ఆ వినాయక ప్రతిమలు చేసే ముసలాయిని కూడా కొట్టమని చెప్పారు. అందుకే పాపం అనేది శాపంగా ఉండి జైల్లోనే ఉండిపోయాము. మేము రౌడీలమే సార్, కానీ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళం. కానీ మేము వినాయక ప్రతిమలు ఎప్పుడూ దొంగతనం చేయలేదు. రాహుల్ చేయించి మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా జైల్లోనే మగ్గిస్తున్నాడు. మేము ఏ తప్పు చేయలేదు సార్, ఇకపై మేము మంచిగా బ్రతకాలనుకుంటున్నాం. మాకు బెయిల్ మీద బయటికి తీసుకురండి సార్ అని అంటూ ఉంటారు రౌడీలు. ఇక రాజ్ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. రాహుల్, ఎందుకురా, ఎందుకిలా మోసాలు చేస్తున్నావు? స్వప్నని మోసం చేశావు. ఇప్పుడు వాళ్ళింట్లో ఉన్న వాళ్ళ బ్రతుకు తెరువుగా ఉన్న ఆ వినాయక ప్రతిమలను కూడా దొంగతనం నువ్వే చేయించావా? నమ్మలేకపోతున్నాము. నిన్ను ఏదో మా ఇంట్లో మనిషి, నాతో పాటే పెరిగావు అనుకున్నాను. నీలో ఇంత దుర్మార్గం దాగి ఉందని అస్సలు అనుకోలేదు. నీ విషయంలో స్వప్న ఇలా చేసినందుకు నాకు కష్టంగానే ఉన్నా నీలాంటి వాడికి ఇలాగే చెయ్యాలి అని అనుకుంటారు మనసులో రాజ్. ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి, సీతారామయ్య గారు హాల్లోకి అందర్నీ రమ్మంటారు. ఇటువైపు స్వప్న, అటువైపు కావ్య, ఇక రాహుల్, రుద్రాని అందరూ ఇక మళ్ళీ హాల్లోకి వచ్చి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ముఖ్యం కాదు. ఈ ఇంటి పరువు ప్రతిష్ట, ఈ అక్కా చెల్లెల బాగోతం అంతా తెలుసు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటుంది రుద్రాని. చూడు రుద్రాని, పెళ్ళనేది విడిపోయినంత చిన్న పని కాదు. పెళ్లి బంధం అంటే చాలా గొప్ప బంధం. నిజమే, స్వప్న చేసిన మోసానికి ఇంట్లో ఉండే అర్హత లేదు. కానీ తను కూడా రాహుల్ మోసం చేశాడు, మరి నేను మోసం చేస్తేనే ఈ ఇంటి కోడల్ని అవ్వగలనని చెప్పి అలా చేశానని చెప్తుంది. మరి నీ కొడుకు మంచివాడు అయితే అటువైపు స్వప్న కూడా మంచిదే అవుతుంది కదా రుద్రాని అని అంటుంది ఇందిరాదేవి. అమ్మా, వీళ్ళు తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు చేస్తుంటే మీరు మాత్రం అవి చిన్న విషయాల్లా పక్కన పెట్టి నన్ను, నా కొడుకుని నిందిస్తున్నారు. అసలు మీరెందుకు భయపడుతున్నారు? ఈ స్వప్న కోర్టుకి ఈడుస్తుందనా? కోర్టుకు వెళ్ళమని చెప్పమ్మా. దుగ్గిరాల ఇంటివారు కోర్టులో నిలబడితే జడ్జి గారు కూడా ఖచ్చితంగా న్యాయం మనకే చేస్తారు. మీరెందుకు భయపడుతున్నారు అనగానే, రుద్రాని అని గట్టిగా అరుస్తారు సీతారామయ్య గారు. ఎందుకు నాన్న అరుస్తున్నారు? ఇలాంటి కోడల్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మోసం భరిస్తూ ఉండడం మా వల్ల కాదు. ఒకేసారి కోర్టులో తీర్పుస్తే వీళ్ళకి ఏదో ఒకటి వీళ్ళ ముఖాన పడేస్తే అక్కడితో మన దరిద్రం వదిలిపోతుంది అని అంటుంది రుద్రాని. ఆడపిల్ల జీవితం అంటే ఇంత తేలిగ్గా చూస్తావని అస్సలు అనుకోలేదు రుద్రాని. నీకు ఆడపిల్ల ఉంది. ఇలాగే మోసం చేస్తూ మోసపోవడం ఏ అమ్మాయికైనా జరిగితే ఇలాంటి పరిస్థితులే వస్తాయని నువ్వు కనీసం తెలుసుకోలేదు. అందుకే ఇంట్లో ఎవ్వరి సలహా నేను తీసుకోవాలనుకోవటం లేదు. బావా, మన ఇద్దరం ఆలోచించుకున్నా ఆ పద్ధతిలోనే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. ఇంకసేపట్లో కనకం వస్తుంది. కనకానికి వీళ్ళిద్దరినీ అప్పచెప్పాలా, లేకపోతే అసలు వీళ్ళిద్దరిలో అసలు దోషి ఎవరు అన్నది తెలుసుకుని బయటికి పంపాలా అనగానే, అత్తయ్య గారు అలా అంటారేంటి? ఇద్దరూ దొందుకు దొందే వీళ్ళమ్మ గురించి అనగానే, అపర్ణ,
కాసేపు నువ్వు ఆగు. స్వప్న, కావ్య ఇక్కడికి రండి అని అంటుంది. ఇద్దరూ ఇక అక్కడ నిలబడతారు. ఇంతలో రాజ్ ఇంటికి వస్తారు. రాజ్, ఈరోజు ఈ కుటుంబ శ్రేయస్సు కోసం పెద్దవారిగా మేమొక నిర్ణయం తీసుకుంటున్నాము. ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోతే మాకు అవసరం లేదు అన్నవాళ్ళు ఈ రోజుతో ఈ సమస్యని వదిలిపెట్టండి అని అంటుంది. లేదత్తయ్య గారు, ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరకాలి అని అంటుంది అపర్ణాదేవి. అలా అయితే వీళ్ళిద్దరికే నేను ఆ పరిష్కారం చేసుకోమంటాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో కనకం వస్తుంది. ఇక ఇందిరాదేవి అంటుంది, స్వప్న, రాహుల్ మోసం చేశాడు అని ఈ ఇంటి కోడలిగా అవ్వాలని చెప్పి ప్రెగ్నెంట్ డ్రామా ఆడి కోడల్ని అవ్వాలనుకున్నావా, లేకపోతే కావ్యే నీతో ఈ నాటకం ఆడించి మరీ ఈ ఇంటి కోడలిగా పోరాడి నిన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చిందా అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మగారు, ఈ కావ్యే నాకు ప్రెగ్నెంట్ డ్రామా ఆడమని చెప్పి ఇక ఈ ఇంటి కోడల్ని చేసింది. నాదేమీ తప్పు లేదు, కావ్య మొత్తం తప్పు చేసింది అని అంటుంది. మరి కావ్య తప్పు చేసింది కదా, మరి నువ్వెందుకు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు? ఆఖరికి రుద్రాని నీ కడుపులో ఉన్న పేడని తీసేదాకా నువ్వు నిజం చెప్పలేదు అంటే నీ గురించి నీకంటే ఎక్కువగా కావ్య ఆలోచిస్తుందన్నమాట అనగానే, అది కాదమ్మమ్మగారు అంటుంది. అర్థమైంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కావ్య తన కోసం ఆలోచించినా తను మాత్రం కావ్య కోసం ఆలోచించకుండా ఈ తప్పన్నిటికీ ఈ మోసానికి కారణం కావ్యే అన్న ఒక నింద వేసేసి తనను తప్పించుకొని తనకు తను రక్షించుకుంది స్వప్న. అమ్మ కావ్య, మీ అక్క చెప్పింది నిజమా అబద్ధమా అని మేము అడగటం లేదు. కొన్ని రోజుల క్రితం వినాయక చవితి రోజు కొన్ని నిజాలు తెలుసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళావు. అలాగే ఈరోజు మీ అక్క నువ్వే మొత్తం తప్పు చేశావు అంటుంది. నిన్నే తప్పుడు దాన్లా నించోపెట్టింది. ఈ తప్పంతా నీ మీద వేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నావా అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు అని అంటుంది. ఎందుకు? మీ అక్క అంత మోసాన్ని చేపించి ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటాని అంటే ఎలా కావ్య? అమ్మమ్మగారు, మా అక్క కడుపుతో లేదని నాకు తెలుసు. అది ఎప్పుడు తెలుసు అంటే అని చెప్పి ఆ రోజు జరిగింది చెప్తుంది. నీ మాట మేము నమ్ముతున్నామమ్మా. నీ భర్త, నీ అత్త, ఈ ఇంట్లో వాళ్ళెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే మీ అక్క జీవితాన్ని మీ అక్కకే ఉంచేసి నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళొచ్చు. కనకం, నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు అని అంటుంది ఇందిరాదేవి. అమ్మా, ఖచ్చితంగా నా కూతుర్ని తీసుకుని వెళ్తాను. కానీ అది నిజం చెప్పకపోయినా నేను మీకు నిజం చెప్తాను. రాజేష్ అని పిలుస్తుంది కనకం. ఒక్కసారిగా స్వప్న ఉలిక్కి పడుతుంది. ఆంటీ అని చెప్పి లోపలికి వస్తారు డాక్టర్ రాజేష్. స్వప్న ఫ్రెండు. స్వప్న తనతోనే అబద్ధం ఆడిపించి ప్రెగ్నెంట్ అనే డ్రామా మొదలుపెట్టింది. అదే రాజేష్ని తీసుకొస్తుంది కనకం. అమ్మా, రాజేష్ ఏంటి అని అంటుంది. అసలు ఈ రాజేష్ నీకు తెలియదు కదమ్మా. అమ్మా, పెద్దవారిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పినా చెప్పకపోయినా నాకు పర్వాలేదు. మీరు ఈ ఇంటికి ఇలవేల్పులు. మీరు ఖచ్చితంగా మంచి చెడు ఆలోచిస్తారు. అందుకే మీరు న్యాయంగా నా కూతురు తప్పు చెయ్యలేదని మీ మనసుకి చెప్పినా తనకి తను ఆలోచించుకోవాలని మీరు అలా అన్నారు. అందుకే ఒక తల్లిగా నా కూతురు జీవితాన్ని నేను చక్కదిద్దాలనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడున్న రాజేష్తో స్వప్న పెళ్లి ఖరారు చేశాము. కానీ మా స్వప్న పెళ్లి పీటలపైకి వచ్చేలోపే ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడింది. అప్పటికీ పాపం కావ్యకి అసలు తెలీనే తెలీదు. మాకు కూడా ఈ రాహుల్ స్వప్నకి మోసం చేశాడన్న సంగతి తెలీదు. చెప్పు రాజేష్ అని అంటుంది కనకం. అవునండి, ఈ స్వప్న నేను ఫ్రెండ్స్. స్వప్నంటే నాకు చాలా ఇష్టం. కానీ స్వప్నకి రాహుల్ అంటే ఇష్టం. రాహుల్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటే ప్రెగ్నెంట్ అని చెప్పమని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పమని నాకు చెప్పింది. అందుకే నిశ్చితార్థం రోజు కరెక్ట్గా ప్రెగ్నెంట్ అని చెప్పాను అని చెప్పి అంటారు రాజేష్. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఈ విషయం తనకి నాకు తప్పించి ఎవరికీ తెలీదు. కానీ ఈ కావ్య గారు నా ఫోన్ని లిఫ్ట్ చేసి మరీ పాపం
స్వప్న ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నారు. అప్పుడే కావ్యకి ఈ విషయం తెలుసు. చూడు స్వప్న, మనం బాగుపడాలి అంటే ఎదుటివారు నాశనం అవ్వాలని కాదు, మనం బాగుపడుతూనే ఎదుటివారి బాగుని కోరుకోవాలి. నువ్వు సొంతం మీ చెల్లెలి జీవితాన్నే నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఆంటీ ఈ విషయం చెప్పగానే నాకు నేనే వచ్చి నీ గురించి చెప్పాలని వచ్చాను. ఇప్పటికైనా మనిషిగా మారి ఈ ఇంటికి ఆ ఇంటికి పేరు ప్రఖ్యాతులు కావ్యలాగా తీసుకునిరా. అంతేగాని ఇలా చిల్లరగా నువ్వు చేసిన తప్పుని ఎదుటి వాళ్ళపై నెట్టేయద్దు అని డాక్టర్ రాజేష్ అక్కడి నుండి స్వప్నకి క్లాస్ పీకి వెళ్ళిపోతారు. ఇక కనకం అంటుంది, అమ్మా, రాజేష్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇప్పుడు నా కూతురు ఏ తప్పు చేయలేదని మీ అందరికీ అర్థమైంది కదా. నా కూతురు చాలా మంచిదమ్మా, తన జీవితం కోసం పోరాడుతుంది, కష్టపడుతుంది, కానీ తన్ని అర్థం చేసుకోవట్లేదు అనగానే, అమ్మా, ఒక్క కూతురు జీవితం నాశనమైనా పర్వాలేదు, నీ ముద్దులు కూతురు అనగానే ఇక కనకం స్వప్న చెంప పగలగొడుతుంది. ఏంటి, ఇప్పుడు అమ్మ అని నీకు గుర్తుకొచ్చిందా? మరి మొన్న కనకమని పిలిచావు, మోసం చేశావు, 2 కుటుంబాలకి చెడ్డ పేరుని తీసుకొచ్చావు. నీ వల్ల కావ్యకి ఎట్టి పరిస్థితిలోనూ ముప్పే. రుద్రాణి గారు, రాహుల్ గారు నిన్ను నిజంగా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంచుతాను అన్నా నేను ఉండనివ్వను. నిన్ను ఇక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్తాను. పదవే అనగానే, అమ్మా, నన్నేంటి తీసుకువెళ్తావు అని అంటుంది స్వప్న. మరి నిన్ను తీసుకువెళ్ళక కావ్యని తీసుకెళ్తాననుకున్నావా? నిజంగా నువ్వు వీళ్ళ గురించి కోర్టుకి వెళ్తాను అన్నప్పుడే తీసుకువెళ్లాల్సింది. కానీ కావ్య జీవితం చక్కదిద్దాలి, అదే నా ధ్యేయం. రావే అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటుంది కనకం స్వప్నని. అమ్మా అని పిలుస్తుంది కావ్య. ఏంటమ్మా అని అంటుంది. అక్కని వదులమ్మా, అక్కని ఖచ్చితంగా నేను మార్చుతాను. ఇదిగో, ఇక్కడ అక్కకి అన్యాయం జరిగింది, అక్క వాళ్ళకి అన్యాయం చేసింది, అంతేగాని మా ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. అక్కని వదులు అనగానే, చూడవే చూడు, దాన్ని ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని నువ్వు చేసిన మోసాన్ని తన మీద వేసింది. కానీ దానికి మాత్రం ప్రేమ ఎక్కువ కదా, నిన్ను మారుస్తానని అంటూ ఉంది. నేను మారుతాను, ఏ తప్పు చేయను. అమ్మమ్మగారు, తాతయ్య గారు, అత్తయ్య, రాహుల్, రాజ్, ఆంటీ, మీరందరూ ఇకపై కొత్త స్వప్నని చూస్తారు. ప్లీజ్ ఈ ఒక్క తప్పుని క్షమించండి. నేను నా పుట్టింటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.